హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఇది మన అందరి ఫేవరెట్ కదా, అందులోనూ సమ్మర్లో మామిడికాయ పచ్చడి. ఇక ఉన్నన్ని రోజులు పండగే కదా మనకి. ఇక్కడైతే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలిపి తింటుంటే నాకు ఇక్కడ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ మామిడికాయ పచ్చడిని అయితే అందరూ రకరకాలుగా చేస్తారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇదైతే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ పచ్చడి చెప్పాలంటే పుల్ల పుల్లగా కారం కారంగా, ఇందులో నువ్వులు వేసాము, ఇంకా కమ్మగా కూడా ఉంటుంది. ఇదైతే అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ నేను మిక్సీలో చేస్తున్నాను. మీకు రోట్లో దంచినట్టు రావాలి అంటే ఇక్కడ టమాటో కానీ అలానే మామిడికాయ ముక్కలు కానీ ఆనియన్ కానీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం మిక్సీ పట్టినా కానీ మనకు అక్కడక్కడ మామిడికాయల ముక్కలు తగులుతూ ఉంటుంది. ఆనియన్ కానీ అలాగా పచ్చడి అయితే టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే మామిడికాయలను అయితే ఈ విధంగా వాష్ చేసుకొని పైన చెక్కు తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అలానే ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, టమాటా ముక్కలు కూడా కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి. ఏ పచ్చడికైనా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం మిక్సీ పట్టాక పచ్చడి అనేది రోడ్లో దంచినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెద్ద ముక్కలుగా చేసుకోండి. ఇక్కడ పచ్చి ఆనియన్ అనేది అసలు స్కిప్ చేయకండి, బాగుంటుంది పచ్చళ్ళలో అయితే. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 1/2 స్పూన్ దాకా మెంతులు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర కానీ ధనియాలు ఉన్నట్టయితే ధనియాలు కూడా 1 స్పూన్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. నా దగ్గర అయితే అవైలబిలిటీలో లేదు, అందుకని నేను ధనియాల పొడి అయితే వేశాను. అవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 స్పూను ఆవాలు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. అలానే 2 స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకొని చిటపట్లాడేంత వరకు ఉంచుకొని తీసి చల్లార్చుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే కాస్త ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుతూ మధ్య మధ్యలో పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లి, తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక తీసి చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని అందులోకి అయితే మనం వేయించుకున్న నువ్వులు, మెంతులు, జీలకర్ర అన్నింటినీ మిక్సీలో వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ధనియాలు వేయట్లేదు కాబట్టి కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను. అలానే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా పల్సిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అయితే మనం వేయించుకున్న టొమాటో, పచ్చిమిర్చి మొత్తం అయితే వేసేసుకొని దీన్ని కూడా పల్సిచ్చి మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. ఎందుకంటే మనం మళ్ళీ మామిడికాయ ముక్కలు కూడా వేయాలి కాబట్టి. ఈ విధంగా అయితే చూడండి, టమాటోలు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్క పల్స్ ఇచ్చి పట్టుకుంటే సరిపోతుంది, అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అలానే ఆనియన్ కూడా వేసేసుకొని ఒక పల్స్ మిక్సీ పట్టుకున్నామంటే పర్ఫెక్ట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అలానే రోట్లో దంచినట్టుగా ఉంటుంది. తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసేసుకొని పోపునైతే మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ పప్పులు అనేవి మంచిగా వేగితే కరకరలాడుతూ భలేగా ఉంటాయి పచ్చళ్ళలో అయితే. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడాక ఇప్పుడైతే దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా పోపును మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక పచ్చడిని అయితే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు, పచ్చడి మొత్తం స్టవ్ ఆపేస్తే సరిపోతుంది.
అంతే అండి, మన కమ్మనైన పుల్లటి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినేయడమే. సో మీరు కూడా లేట్ చేయకుండా తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.